మనతో మాట్లాడదాకి సీనియర్ జర్నలిస్టు, ఎడిటర్, స్వర్ణాంధ్ర పత్రిక యజమాని తిలక్ గారు ఉన్నారు. బుడమేరు నుంచి నీటి ప్రవాహం భారీగా పెరుగుతోంది. 20 గంటల ముందుగా వార్నింగ్ వచ్చినప్పటికీ కూడా కేటెత్తున్నామని సమాచారం ఇచ్చినప్పటికీ కూడా నిమ్మకు నీరెట్టినట్టు వరదల్లో కొట్టుకొచ్చిన బోటు కుట్రని చెప్పేసి కేసు నమోదు చేసిన ప్రభుత్వం 20 గంటల ముందుగా సమాచారం వచ్చినప్పటికీ కూడా ప్రజల్ని అప్రమత్తం చేసి ప్రాణ నష్టం జరగకుండా కాపాడవలసిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం బాధ్యత ఏంటి? ఈ 50 మంది పైగా చనిపోవడానికి కారణం ప్రభుత్వమే కదా. ప్రజల్ని గాలిపోయి వాళ్ళ కర్మకి వాళ్ళు చస్తే వస్తారు, మేమేం చేస్తాం వరద వస్తే అన్నట్టుగా మాట్లాడుతాం. నమస్తే, నేను మీ జర్నలిస్ట్ అలిమిని. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వరద రాజకీయం, బురద రాజకీయం ఎక్కువగా జరుగుతున్నట్టుగా ప్రతిరోజు మనం చూస్తున్నాం. ఎప్పుడు లేని విధంగా బుడమేరు పొంగి ప్రవహించడంతో లక్షలాది మంది నిర్వాసితులు ప్రస్తుతం విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. మరి పక్కన బుడమేరు ఉధృతికి అటు కైకలూరు ప్రాంతంలో కూడా చాలామంది ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అసలు చాలాసార్లు బుడమేరు అనేది పొంగుతున్నా సరే గత పాలకులు ఇప్పటి నుంచి ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వారు ఎవరు కూడాను పట్టించుకోలేదని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వర్షానికి సంబంధించిన ఉధృతిని అంచనా వేయటం, తర్వాత నిర్వాసితుల్ని ఆదుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారం రోజులైనా సరే కొన్ని ప్రాంతాలు ఇంకా కూడా సహాయం అందలేదనేది పెద్ద ఎత్తున ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడదాకి సీనియర్ జర్నలిస్టు, ఎడిటర్, స్వర్ణాంధ్ర పత్రిక యజమాని తిలక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఓకేనండి. విజయవాడ నగరంలో వారం రోజులుగా ఈ వరదకి సంబంధించినటువంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. విజయవాడ నగరానికి సంబంధించినంత వరకు కృష్ణానది వరద వలన ఎటువంటి ఇబ్బంది లేదు. కేవలం బుడమేరు వల్లనే ఈ ఇబ్బంది వచ్చింది. ప్రభుత్వం చెప్పినట్టే 2 లక్షల పైచిలుకు కుటుంబాలు ఈ వరద వలన ఇబ్బంది పడ్డాం. ఈ వరదకి ప్రధాన కారణం ఇప్పటికీ బయటకు వచ్చేసింది కాబట్టి ఆ వాస్తవాలు మనం ప్రస్తావించుకోవాలి. ప్రధానమైన కారణం బుడమేరు నుంచి నీటి ప్రవాహం పెరుగుతోంది, భారీగా పెరుగుతోంది. మేము వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర గేట్లు ఎత్తేస్తున్నాం అని వెలగలేరు డిఈ ఆ శాఖ ఉన్నతాధికారులకు, రెవెన్యూ వారికి సమాచారం ఇచ్చారు. అది ప్రభుత్వం దగ్గరికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి సమాచారం వెళ్ళింది. అయినప్పటికీ కూడా గతంలో అనుభవాన్ని బుడమేరు వలన విజయవాడ వరద ముంపులో గురై ప్రజలు ఇబ్బంది పడ్డ వాటిని గుర్తు తెచ్చుకుని సమీక్ష చేసి వెంటనే ప్రజలను ఖాళీ చేయించడానికి యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన చర్యలు తీసుకునేది. ఇది 20 గంటల ముందుగా వార్నింగ్ వచ్చినప్పటికీ కూడా కేటెత్తున్నామని సమాచారం ఇచ్చినప్పటికీ కూడా నిమ్మకు నీరెట్టినట్టు వివరించారు. దీనికి డిజాస్టర్ మేనేజ్మెంట్ రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా గారు చెప్పినటువంటిది ఏంటంటే 2 లక్షల మందిని తరలించడం అసాధ్యం. అంటే దాని అర్థం ఏంటి? అసాధ్యంగా కూడా మేము వదిలేసాం, పోతే పోతారన్నట్టు. ఇది ఎంత బాధ్యతారహితంగా ఉందంటే ఈ ప్రభుత్వం 20 గంటల ముందుగా సమాచారం ఇచ్చిన దాన్ని టీవీల్లో, రేడియోలో, మైకుల ద్వారా, పోలీస్ జీపుల ద్వారా ప్రచారం చేసి వెహికల్స్ అన్ని, స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు అన్నీ అక్కడ మోహరించి ఎంతమందిని వీలైతే అంతమందిని తరలించి శిబిరాలకు మరో చోట సేఫ్ ప్లేస్కి తరలించడం ఒక ఎత్తు. మీరు వెళ్ళిపోలేని కొంతమందిని వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు ఇస్తారు. ఇలా చేయాల్సింది. ఇలా ఎందుకు చేయలేదంటే మేము చెప్పినా కానీ వెళ్ళండి, చాలాసార్లు చూసాం మేము కూడా. కృష్ణానదికి వరదలు వచ్చినా కానీ మాకు తెలుసులే అంటారు. అన్ని ఊహాగానాలతో కూడినటువంటి సమాధానాలు తప్ప మీరు ప్రయత్నం చేశారంటే చేయలేదు. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? ప్రజల్ని అప్రమత్తం చేసి వాళ్ళంతటా వారు ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఒక ఎత్తు, బలవంతంగా ప్రభుత్వం ఖాళీ చేసుకోవడం ఒక ఎత్తు, వెళ్ళడానికి ప్రజలకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తూ ఒక ఎత్తు. ఇవి ఏమీ చేయకుండా నిమ్మకి నీళ్ళతో కూర్చుని 20 గంటల్లో సాధ్యం కాదు అని చెప్పడం అంటే ఇంతకంటే బాధ్యతారహితమైన ధోరణి నవ్వుకున్నాం. వరదల్లో కొట్టుకొచ్చిన బోటు కుట్రని చెప్పేసి కేసు నమోదు చేసిన ప్రభుత్వం 20 గంటల ముందుగా సమాచారం వచ్చినప్పటికీ కూడా ప్రజల్ని అప్రమత్తం చేసి ప్రాణ నష్టం జరగకుండా కాపాడవలసిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం బాధ్యత ఏంటి? ఈ 50 మందికి పైగా మరణాలు సంభవించింది.
ఈ 50 మంది పైగా చనిపోవడానికి కారణం ప్రభుత్వమే కదా. ఆ ప్రభుత్వాధినేతగా ఇక్కడ సమాచారం అందినప్పటికీ ఏమాత్రం శాస్త్ర సమీక్షలు చేయకుండా, అవసరమైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు కాబట్టి ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి, ఇరిగేషన్ సెక్రటరీ వీళ్ళ మీద కేసు నమోదు చేయాలి కదా. మరి 50 మంది ప్రాణాలకి ఎవరు బాధ్యులు? ఎంత బాధ్యతారహితంగా ఉందంటే ఇది ముందు జాగ్రత్త చర్యలకు సంబంధించింది. మరి ఇప్పుడు చనిపోయిన తర్వాత చనిపోయారని చెబుతున్నారు, నష్టపరిహారాన్ని ప్రకటించారా? ఒక్కరికి కూడా ఎక్స్‌గ్రేషియో ప్రకటించలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఒక్కొక్కరికి 25 లక్షలు ఇవ్వాలి. 25 లక్షలు కాకపోతే మేము ఎంత ఇస్తాం అనే మాట చెప్పాలి. విశాఖపట్నంలో ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే ఒక్కరు ₹1 కోటి ప్రకటించారు కదా, జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేసినట్టుగా. మరి ఇక్కడ 25 లక్షలు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వరు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు తరలించలేదని అడిగితే 2 లక్షల మందిని తరలించడం సాధ్యమని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఇది ఎంతసేపు బాధ్యత లేకుండా మాట్లాడటం. పైగా ఈ వరద వచ్చినప్పుడు మంత్రులు, ఏ రకమైన మంత్రులు, వరద నీటిలో చిక్కుపోయి అల్లాడుతున్నటువంటి ప్రజలకు వాటర్ బాటిల్స్ కానీ, పిల్లలకు అవసరమైన పాలు కానీ, ఫుడ్ ప్యాకెట్స్ కానీ, ఇతరతర అడవులు కానీ, మరబోట్లు మిలిటరీ వాళ్ళ దగ్గర ఉంటాయి, టూరిజం వాళ్ళ దగ్గర ఉన్న బోట్లు ఉంటాయి, ఏమీ తెప్పించకుండా కూర్చొని చోద్యం చూస్తే ఇది పరిపాలన అవుతుందా? ఇంత నిర్లక్ష్యంగా పరిపాలన చేసిన వాడిని మనం ఎలా సహించి ఊరుకోవాలి? అంటే ప్రకృతి విపత్తును కూడాను ప్రభుత్వానికి అంటగట్టి ఎవరైతే అధినేతలు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకునే విధంగా మాట్లాడొద్దని చెప్పి కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మీడియా సమావేశంలో కూడా చెప్పారు. అది ఎవరన్నా వరద వస్తుందని 20 గంటల ముందు చెప్తే కళ్ళు మూసుకుని నిద్రపోయింది. నాకు బాధ్యత లేదని చెప్తే ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతా, ఇదేనా బాధ్యత? పూర్తి బాధ్యత అయింది 50 మంది మరణాలకి. ఈ రోజు వరకు నష్టపరిహారం ఎందుకు ప్రకటించాలి? ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలి కదా చనిపోయిన వాళ్ళకి, ఎందుకు ప్రకటించడం? పోనీ వరద ఇంట్లో చిక్కుకున్న వాళ్ళకి వాటర్ కూడా సప్లై చేయలేదని బాధితులు చెబుతుంటే నేను నాకు లెక్క చెప్పాను. 90 లక్షల మందికి ఫుడ్ ఇచ్చాం, 94 లక్షల మందికి వాటర్ బాటిల్స్ ఇచ్చాం, ఇలా లెక్క ఏదో చెప్పారు. ఇప్పుడు ఏమైంది? మరి ప్రైవేటు వ్యక్తులు కొంతమంది వాళ్ళు మేము 10 లక్షల మందికి ఇచ్చాం, 6 లక్షల మందికి ఇచ్చాం, 7 లక్షల మందికి ఇచ్చాం అని లెక్క చెబుతున్నారు. మరి ఈ ఫుడ్ అంతా ఏమైపోయింది? జనం చూస్తే మాకు అందలేదు అన్నారు, అసలు లోపలికే వెళ్ళలేదు. మరి ఏమైపోయింది ఈ ఫుడ్ అంతా? నిజంగా పంచారా? పూర్తి కాగి లెక్క చెప్తున్నారు. ఇది ఎంత బాధ్యతారహితంగా ఉందంటే ఇది ఒక ఆస్పెక్ట్. ప్రజల్ని గాలికి వదిలి వాళ్ళ కర్మకి వాళ్ళు వదిలి వస్తే వస్తారు, మేమేం చేస్తాం వరద వస్తే అన్నట్టుగా మాట్లాడటం ఇంతకంటే బాధ్యతారహితం మరి ఉండదు. వీళ్ళు అధికారంలో కొనసాగడానికి ఎంతవరకు అర్హత ఉందనేది ఒక ప్రశ్న ఎదురు. ఇది ఒక ఆస్పెక్ట్. అసలు వరద ఎందుకు వచ్చింది? బుడమేరు వరద ప్రకృతి వైపరీత్యమా కాదా? ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఇది మానవ తప్పిదం. దీన్ని కనుక మనం వాస్తవాలు బయట చేసుకున్నప్పుడు ఎవరో ఊహాగానాల మీద ప్రైవేట్ వ్యక్తులు ఎవరో చెప్పినట్టుగా కాకుండా మనం వాస్తవాల మీద మాట్లాడదాం. ప్రతిపక్షాలు వాళ్ళు చెప్తే అదేదో కక్షతో మాట్లాడాలని చెప్పవచ్చు. సాక్షాత్తు వెడగలేరు వరద వస్తుందని మాకు తెలుసండి, 20 గంటల ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్పేసి చెప్పారు. సరే, ఆయన చెప్పాడంటే ఆయన చెప్పడం పొరపాటు, ఆయన ఏదో భ్రమపడ్డాడు, అది ఇదని కథలు చెప్పవచ్చు. రెవెన్యూ శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా గారు చెప్పారు కదా, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ 20 గంటల ముందు 2 లక్షల మంది షిఫ్ట్ చేయలేం కాబట్టి మేము ఊరుకున్నాం. ఈ మాటలు చెప్పాడు కదా ఆయన. కాబట్టి ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరించింది అనేది చాలా స్పష్టంగా అర్థం. ఇలా వ్యవహరించడానికి ప్రభుత్వం ఎందుకు? అంటే బుడమేరు ఆక్రమణలు అన్నారు, బుడమేరు ఎఫెక్ట్ ఎందుకని అలాగే? ఇప్పుడు ఆక్రమణలో ఒక ఆస్పెక్ట్ అండి. పూర్తి ఆక్రమణలు ఒకటే చెప్పి అసలు బాధ్యుల్ని పక్కకి తప్పేసుకోవాలని క్షమార్హంగా అన్నారు. ఈ బుడమేరు అనేది అసలు ఇవాళ ఈ విపత్తు జరగడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు. దాని మీద ఆయన కనుక చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధపడాలి.
ఇది బుడమేరు సంఘం. బుడమేరు ముంపు ఎందుకు వచ్చింది, ఇంతమంది ఎందుకు చనిపోయారు, ఈ విపత్తు ఎంత భారీగా ఎందుకు జరిగింది అనే దాని మీద ఎప్పుడూ లేనిది విద్యాధరపురం, భవానీపురం, వంటం కూడా బుడమేరు వరద రావడం ఏంటి, దీనికి కారణం ఏంటి? కేవలం గండుబడిని ఆక్రమణలు ఉన్నాయి ఈ కథ చెప్తే సరిపోదు. 1960లో నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటా బుడమేరు నీరు వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు విజయవాడ శివారులో మొనక జరుగుతోంది కాబట్టి, సత్యనారాయణపురం కానీ సెమినార్ కానీ ఇవన్నీ అక్కడ వరకు నీరు వస్తుంది కాబట్టి దీన్ని ఛానలైజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకుని బుడమేరు ఛానలైజ్ చేయడం కోసం కృష్ణా నదిలోకి మళ్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు 7,500 క్యూసెక్కులకి 1960లో ఆ ప్రాంతంలో నిర్ణయం తీసుకుని ఛానలైజ్ చేశారు. ఆ తర్వాత వరదల వర్షాల ప్రభావం పెరగడం, ఆ ఛానలైజేషన్ సరిపోకపోవడం వల్ల దాన్ని ఒక మిత్ర కమిటీ అని ఒక దాన్ని అపాయింట్ చేశారు ప్రభుత్వం. మిత్ర కమిటీ సలహా ప్రకారం 15,000 క్యూసెక్కులు కృష్ణా నదిలో డిశ్చార్జ్ కెపాసిటీ ఉండాలి, అప్పుడు ఈ వరదను ఆపగలం అని నిర్ణయం తీసుకుని 15,000 క్యూసెక్కుల డిశ్చార్జ్ కెపాసిటీకి సరిపడి బుడమేరుని నిర్మాణం చేశారు. దానికి వెలగలేరు వద్ద గేట్లు కూడా ఏర్పాటు చేశారు. అంటే బుడమేరుకి అయితే ఇప్పుడు గేట్లు ఉన్నాయి. అంటే ఓపెన్ సీక్రెట్ అది. మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అందరూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు గేట్లు లేవని చెప్పడం, జగన్మోహన్ రెడ్డికి గేట్లు లేవనే సంగతి తెలియకపోవడం మన కర్మ అంటాం, అది ప్రజలను పక్కదారి పట్టించడం, బాధ్యతారహితం, మూర్ఖత్వంతో కూడిన వ్యాఖ్యలు అవి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉండి గేట్లు లేవని చెప్పడం ఏంటి? మీ డిఈ వెలగలేదు, డిఈ ఏ సమాచారం ఇచ్చాడు? మేము శనివారం రాత్రికి గేట్ ఎత్తాల్సి వస్తుందని శనివారం పొద్దున్నే చెప్పాడు. గేట్ ఎత్తడం అంటే ఏంటి? గేట్లా, రెగ్యులేటరా, లేకపోతే చెక్క, లేదా రబ్బర్తో పెట్టారా? ఇవన్నీ ఇదే డిస్కషన్ పాయింట్. అక్కడి నుంచి నీళ్లు వదిలేరా లేదా? అది బుడమేరు నీళ్ళే కదా. అదే కదా, అది కాదు కావాల్సింది. ఆ డిస్కషన్ పెట్టకుండా గేట్లు ఉన్నాయా, అవి చెక్కతో చేశారా, నువ్వుతో చేశారా, ఈ డిస్కషన్ చంద్రబాబు నాయుడు గారు. అందువలన ఇదొక ఆస్పెక్ట్. రెండవది సిసోడియా చెప్పినటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే 35,000 క్యూసెక్కుల వరద వచ్చింది అని చెప్పేసి ఫ్లడ్ అక్కడ వెలగలేని నుంచి వచ్చిందని చెప్పారు. మరి 35,000 క్యూసెక్కులకి ఎందుకు మునిగిపోయింది విజయవాడ? కారణం ఏంటంటే 15,000 క్యూసెక్కులకి మిత్రా కమిటీ సూచనల ప్రకారం దాన్ని మోడరైజ్ చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి హయాంలో 2008లో బుడమేరు వరద వచ్చింది. వచ్చినప్పుడు ఆయన విజయవాడ వచ్చి, అప్పుడు ఆ వరద ఎంత తీవ్రంగా ఉందంటే ఇబ్రహీంపట్నం దగ్గర రోడ్డు మీదకి నీళ్లు రావడంతో విజయవాడ హైదరాబాద్ మధ్య రాకపోకలు ఆగిపోయింది. అంటే రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 లేదు, మొదటిసారి 2004 2008లో రెండోసారి, 2009లో రెండోసారి ఎన్నికయ్యారు. 2008లో ఈ వరద వచ్చింది. అవునండి. అప్పుడు ఆయన నుంచి బస్సులో వెళ్ళి ఆ మొత్తం చూశారు. ఆ చూడటానికి కూడా ఎందుకు కారణం ఏంటో కూడా చెప్తాను మీకు. ఆ రోజున వరద రావడానికి ఎమ్మెల్యేలంతా బస్సులో ఉన్నారు. రాజశేఖర రెడ్డి వస్తుంది చూసుకుంటూ వెళ్తున్నారు, పొలాల ముందు ఇల్లు మునిగింది. అక్కడికి వెళ్ళేటప్పుడు దేవినేని రాజశేఖర గారు అప్పుడు ఎమ్మెల్యే నెహ్రూ గారు, ఆయన సీఎం గారు ఇది దీని గురించి మీకు చెప్తానండి, దీనివల్లనే వరద వచ్చింది మీకు అని చెప్పాడు. చెప్తే బస్సు ఆఫ్ చేసి ఇప్పుడే చెప్పాను. ఆయన వివరంగా చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడి నుంచే వైర్లెస్ స్పెషల్ పంపించి ఆ రోజు రాత్రి 7:30కి మీటింగ్ పెట్టి ఇంపార్టెంట్ అఫీషియల్స్ అందరూ మొత్తం రివ్యూ చేశారు. రివ్యూ చేసి మొత్తం అందరినీ రిపోర్ట్ ఇవ్వమన్నారు. దీనివల్ల అది చెప్తాను. మిత్ర కమిటీ 15,000 క్యూసెక్కులు డిశ్చార్జ్ కెపాసిటీ పెంచారు. ఆ తర్వాత 97 ప్రాంతంలో బీటీపీఎస్ కూడా ఒక ప్రపోజల్ పెట్టారు. అప్పటికి ఏమిటి, కృష్ణా నది నుంచి బీటీపీఎస్లో థర్మల్ పవర్ స్టేషన్లో పవర్ జనరేషన్కి అవసరమైన నీరు కావాల్సి వచ్చింది. ఆ నీరు రెగ్యులర్గా కృష్ణా నది నుంచి తీసుకోవాలి, దానికి ఒక కాలువ తవ్వాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు బీటీపీఎస్ వాళ్ళు. ఆ కాలువ తవ్వారు. ఈ బీటీపీఎస్లో వాడుకున్న తర్వాత ఆ నీటిని వేడి నీళ్లు దాన్ని కృష్ణా నదిలో పంపాలి. ఈ బుడమేరు ఛానల్ని బీటీపీఎస్ రిటర్న్ వాటర్ కెనాల్ కింద మార్చారు. అప్పుడు ఏమవుతుంది, బీటీపీఎస్ నుంచి రెగ్యులర్గా 2,000 క్యూసెక్కుల వాటర్ ఆ రిటర్న్ వాటర్ కెనాల్ ద్వారా కృష్ణా నదిలో కలుస్తుంది. ఇది ఉన్న బుడమేరు వస్తే
అంతకుముందు దాని ప్రకారం 15,000 క్యూసెక్. కానీ వరద వచ్చినప్పుడు ఇంత తీవ్రంగా విజయవాడ హైదరాబాద్ ట్రాఫిక్ కూడా ఆగిపోయింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు మొత్తం సమీక్ష చేసి అసలు ఈ కొద్దిపాటి వరద వచ్చినా కానీ ఎందుకు అడగలేదు కృష్ణానదిలోకి అనేది రివ్యూ చేశారు. చేసినప్పుడు 97 ప్రాంతంలో VTPS వాళ్ళు ఆ రిటర్న్ వాటర్ కెనాల్ మీద పవర్ ప్లాంట్ పెట్టాలి, మినీ పవర్ ప్లాంట్ పెట్టాలని ఒక ప్రపోజల్ పెట్టారు. 97 అండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చారు. ఆయన ఏం చేశారంటే, రాధాకృష్ణ నేను పెట్టుకుంటాను, నాకు పర్మిషన్ ఇప్పించాను. ఇప్పుడు ఏదో కథలు చెప్తున్నాడు ఆయన, చంద్రబాబు సంబంధం లేదు, నేను తెచ్చుకున్నాను. ఏమైనా పవర్ ప్రొడక్షన్ ఆయన ఇంజనీరా లేకపోతే దాంట్లో పట్టా ఉందా? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, అక్కడ పర్మిషన్ ఇవ్వమన్నారు రాధాకృష్ణ పవర్ ప్లాంట్ పెడితే దీనికి పర్మిషన్ ఇచ్చింది ఇక్కడ కూలింగ్ కెనాల్. కూలింగ్ కెనాల్ అంటే కృష్ణానది జలాలు ఏ కాలం ద్వారా అయితే VTPS వెళ్తాయి దాన్ని కూలింగ్ కెనాల్ అంటారు. రిటర్న్ వాటర్ కెనాల్ యువతలు ఉంది, అంతా బయటకు వస్తాయి. ఈ రెండు కాలాల మధ్యలో గట్టు మీద పెట్టమన్నారు. ఇచ్చిన ఆర్డర్ అది. ఆయన ఎక్కడ పెట్టాడు, రిటర్న్ వాటర్ కెనాల్ మధ్యలో పెట్టాడు. మీద పెట్టాడు. పెట్టడం వల్ల ఈ రాష్ట్రంలో ఎక్కడైనా దేశంలో కూడా 365 రోజులు నీళ్లు వచ్చే కాలం ఏది ఉండదు. ఎక్కడైనా 3 నెలలు 4 నెలలు వస్తాయి వర్షాకాలంలో. ఇక్కడ 365 రోజులు VTPS నీళ్లు అవసరం కాబట్టి ఆ కెనాల్లో 365 రోజులు పవర్ జనరేషన్ చేయొచ్చు. కాబట్టి అక్కడ పర్మిషన్ తెచ్చుకుని పర్మిషన్ ఇచ్చిన చోట కట్టకుండా కాలంలో మధ్యలో కట్టడంతో కృష్ణానదిలోకి వెళ్ళే నీటి ప్రవాహం వెళ్ళలేదు. VTPS నుంచి రెగ్యులర్గా 2,000 క్యూసెక్లు వస్తాయి. బుడమేరు నుంచి అప్పటికి అంచనాలు 3,300 క్యూసెక్లు, మొత్తం మీద 5,000 క్యూసెక్లు డిశ్చార్జ్ అవుతాయి అనేది అవ్వాలి. పెడుతున్నాయా అంటే ఆ క్వశ్చన్ తర్వాత చెప్తారు. ఇది జరిగిన తర్వాత మళ్ళీ వరద వచ్చింది. అప్పుడు రాజశేఖర్ గారు మొత్తం రివ్యూ చేసి ఈ ప్రమాదం అంతా కూడా దీనివల్లనే వస్తుంది కాబట్టి ఈ వరద ఎక్కువగా వస్తుంది కాబట్టి దీన్ని లోతు చేసి వెడల్పు చేసి 37,555 క్యూసెక్లు కృష్ణానదిలోకి డిశ్చార్జ్ అయ్యే విధంగా మోడర్నైజేషన్ చేపడతాం అని చెప్పి అప్పుడు ఈ లోతు చేసి వెడల్పు చేయడానికి ఈ పవర్ ప్లాంట్ అడ్డు కాబట్టి దాన్ని లైసెన్స్ ఇవ్వడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇరిగేషన్ క్యాన్సిల్ చేశారు. యూనివర్సిటీ క్యాన్సిల్ చేశారు, ఇచ్చిన యూనివర్సిటీ క్యాన్సిల్ చేశారు. అప్పుడు ఏం చేయాలి, మొత్తం క్లియర్ చేయాలి. చేస్తే అప్పుడు అది కనుక సక్రమంగా జరిగి ఉంటే VTPS వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. VTPS వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ద్వారా కెనాలు మోడర్నైజ్ చేశారు. ఈ చివరి 700 మీటర్లు ఈ రాధాకృష్ణ పవర్ ప్లాంట్ ఉన్న చోట మాత్రం చేయలేకపోయారు. కారణం ఏంటంటే ఇతను బాగా పలుకున్నాడు. అది పెంచడం వల్ల VTPS కూడా ప్రమాదం వస్తుంది. వాటర్ లెవెల్స్ పెరిగిపోయి ఎందుకు పెరుగుతుంది, అది కూడా ప్రమాదం వస్తే అవకాశం. ఎందుకు పెరుగుతుంది, వాళ్ళకి ఇంజనీర్లు తెలియదు, రాధాకృష్ణ ఒకటికే తెలుసా? అది కూడా చెప్తాను. ఈనాడులో కథ రాశారు, బుడమేరు నుంచి నీళ్లు కృష్ణానదిలో వదలటం వలన కృష్ణానది నీళ్లు ఎగదండి వెనకొచ్చి నీళ్ళు వరద వచ్చిందండి. ఏమి ప్రతికాలం చెప్తున్నారంటే కృష్ణానది ఉండే లెవెల్కి బుడమేరు ఉండే లెవెల్కి ఎత్తు ఉంటుంది. బుడమేరులో ఓకే వెనక్కి తనే బుడమేరు పైనుంచి నీళ్ళు కింద పడతాయి. ఏం అబద్ధాలు చెప్తారు ఇవి అంటే ఇప్పుడు ఈ నది లెవెల్ పెరిగింది అని అంటున్నారు కదా. పెరిగింది, అంత పెరగదు కదా అక్కడ. అందువల్ల ఈ వర్క్ జరగాలి. ఆ వర్క్ ఈలోపు రాజశేఖర రెడ్డి గారు దీనికి 240 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ జీవో ఇచ్చారు 2008లో ఈ వర్క్ అంతా చేయడానికి. అప్పుడు ఇచ్చిన తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోవడంలో మొత్తం వర్క్ అయిపోయింది. అప్పుడు అధికారంలోకి వచ్చింది రోసియా టైంలో ఆయన కొద్ది టైం 3 నెలలు 6 నెలలు ఉన్నాడు. ఆయన జరగలేదు. ఆ టైంలో ప్రయత్నం చేశాడు, ఆదా చేశారు, మళ్ళీ ఎల్ఓసి తెచ్చుకోవడానికి. రోసియా ఇవ్వలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేతుల్లో ఉన్నాడు కాబట్టి ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేసి 2009 జనవరిలో ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఎన్ఓసి ఇచ్చారు.
రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి 241 కోట్లు దాన్ని 337 కోట్లు పెంచారు. కానీ ఈ పవర్ ప్లాంట్ తీసేయాలనే దాన్ని తీసారు. ఆ మాట తీసేయాలి దాంట్లో. ఇది జరిగింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కూడా మళ్ళీ పనులు చేయాలి. ఈయన అనుమతి తెచ్చుకున్నాడు, పని మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చారు. ఇది 2009 జనవరిలో కదా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చింది ఉన్నది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ జరిగింది. 2019 స్టేట్ డైవర్ట్ అవటం. 2009-10లో 10వ నెలలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఈ కృష్ణానదిలోకి బుడమేరు వరద ఎక్కువ డిశ్చార్జ్ కావడానికి ఏ పనులైతే చేయమన్నారో ఆ అంచనాలను 464 కోట్లకు పెంచారు. పెంచారు కానీ పవర్ ప్లాంట్ తీసేయాలనే మాట వదిలేశారు. రాధాకృష్ణ ఏం చేశాడు? కొంతమంది అనుకూలమైన ఇంజనీర్లతో రిపోర్ట్ తయారు చేశాడు. ఆల్టర్నేటివ్గా ఇంకో ఛానల్ తగ్గితే సరిపోతుంది. బి ఆకారంలో 2 ఛానల్స్ అవ్వమని ప్రపోజల్ పెట్టిస్తే అక్కడ రైతులంతా నిరాదర్శ చేశారు. ఇబ్రహీంపట్నం దగ్గర మేము ఇప్పటికే గుంటుపల్లి వ్యాగన్ వర్క్ షాపు, బీటీపీఎస్ 2 దశలు, రాజగోపాల్ కంపెనీ పవర్ ప్లాంట్ వల్ల భూములు ఇచ్చాం, ఇప్పటికే నష్టపోయాం, వాల్యుబుల్ ల్యాండ్స్ మేము ఎక్కడ ఇస్తాం ఇప్పుడు అని వాళ్ళు నిరాదర్శ చేశారు. చేసినప్పుడు అప్పుడు కలెక్టర్ గారు ఉన్న శైలజా రామయ్య గారు వెళ్ళి వాళ్ళ రికమెండేషన్స్ తీసుకుని గవర్నమెంట్ రిపోర్ట్ పంపించారు. ఈ దశలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈయన చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్ ఇచ్చారు. 464 కోట్లకి దాన్ని పెంచి, పెంచడంలో సిద్ధహస్తులు కదా, అంచనా పెంచడంలో పెంచాడు కానీ పనులు చేయాలి. 2009 సెప్టెంబర్లో ఆర్డర్ ఇచ్చి 2019 వరకు ఆయన ముఖ్యమంత్రి. మరి ఎందుకు పనులు చేయదా? 37,555 క్యూసెక్కులు పెంచినట్టయితే ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దాంట్లో ఇంకొక తమాషా ఏంటంటే ఒక కండిషన్ పెట్టినట్టుగా పెట్టారు దాంట్లో. అదేమిటి? ఈ కాలువకి సమాధానం పక్కన ఇంకొక కాలువ తవ్వి ఆ ఖర్చు రాధాకృష్ణ భరిస్తారు. ఆ కాలువలో నీళ్లు మళ్లించండి. అంతేకాకుండా ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి షట్టర్లు ఉన్నాయి. ఆ షట్టర్లు ఇంకో 2 కొత్తగా పెడతానికి ఆ ఖర్చు కూడా రాధాకృష్ణ భరిస్తుందని కండిషన్ పెట్టారు. ఈ పనులు చేయలేదు. మరి ఈ కండిషన్లు ఫుల్ఫిల్ చేయకుండా రాధాకృష్ణ ఇప్పుడు ఇది కావాలి. మరి ఆ కండిషన్లు ఫుల్ఫిల్ చేయలేదు. ఈ కృష్ణానదిలోకి 37,555 క్యూసెక్కులు ఫ్లో అవ్వడానికి చర్యలు తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. తీసుకోకుండా కాలక్షేపం చేసి రాధాకృష్ణ పవర్ జనరేషన్కి పర్మిషన్ మామూలుగా సజావుగా సాగింది. ఇవాళ వచ్చిన సిసోడియా గారు చెప్పిందంతా 35,000 క్యూసెక్కులు వచ్చిన వరద. రాజశేఖర రెడ్డి గారు ప్రపోజ్ చేసిందంతా 37,555 క్యూసెక్కులు డిశ్చార్జ్ కెపాసిటీ. అంటే ఏమవుతుంది? అసలు విజయవాడ మునిగిద్దా? అది సజావుగా కనుక కృష్ణానదిలో కలిస్తే విజయవాడ మునిగేది కాదు కదా. లెంత్ పెంచితే వాటంతా వెళ్ళిపోయింది కృష్ణానది. ఇది కదా జరిగింది. ఇది జరగకుండా, ఇది చేయకుండా ఇప్పటికి కూడా కాకమ్మ కథలని చెబుతూ ఒకటేమో ఆక్రమణలు అంటారు. ఒకటి ఈనాడులో అసలు వర్షాలు శనివారం మొదలైతే సోమవారం నాడు కథ రాశారు ఈనాడులో. కొల్లేరులో ఈ వర్షాలు ఎక్కువై బుడవేరు ఎగదల్లిందని. కొల్లేరులో ఎప్పుడు ముంపు వస్తుంది? బుడవేరు నీరు ఇతర వాగులు అందులో చేరిన తర్వాత దాని ప్రవాహం ఎక్కువై ముంపు వస్తుంది. కొల్లేరు వాటర్ లేదు, బుడవేరు కదా. ఇప్పుడు ఎప్పుడు వచ్చింది కొల్లేరుకి? శనివారం వచ్చింది. చిన్నట్లగాడి పెదట్లగాడి వంతెనల మీద అసలు ఆ చిన్నట్లగాడి పెదట్లగాడి వంతెనలు ఎప్పుడు కట్టారు? కొల్లేరు ముందు నుంచి ట్రాఫిక్ కాకుండా చేయటం కోసం ఆ వంతెన మీద నీళ్ళు వచ్చింది. ఇది కదా జరిగింది. మరి ఎప్పుడు సోమవారం నాడే మీకు కొల్లేరు ఎగదన్నింది, అందువల్ల నీళ్లు విజయవాడ మీద పడ్డాయి, అందువల్ల వరద వచ్చిందనే కథ ఈనాడు రాయటువంటి ఇది ఒక కథ. ఆంధ్రజ్యోతిలో ఒక కథ రాశారు. బుడవేరు మోడర్నైజేషన్ కోసం చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టలేదు. అవన్నీ కూడా మురిగిపోలా, ఆయన క్యాన్సిల్ చేశాడు అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ఒక కథ వచ్చింది. నేనేమంటానంటే, సరే చంద్రబాబు నాయుడే చేయలే, ఆయన 2019లో ఓడిపోయాడు.
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన మళ్ళీ మొత్తం రివ్యూ చేశాడు, చేసి రిపోర్ట్స్ తీసుకున్నాడు. రిపోర్ట్స్ తీసుకుని పవర్ ప్లాంట్లో ఎన్ఓసి క్యాన్సిల్ చేశాడు. చేసి ఆ 37,550 క్యూసెక్ల ఫ్లో కోసం ఆయన చర్య తీసుకోమని ఆదేశాలు ఇచ్చాడు. ఇస్తే రాధాకృష్ణ గారు కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళి స్టే ఇవ్వమని అడిగాడు. ఆయన ఏదో కాకమ్మ కథలు చెప్తున్నాడు, నాకు డబ్బులు ఇస్తే నేను పూర్తి చేస్తాను. కోర్టు దేనికి ఇచ్చింది? స్టే న్యాచురల్ జస్టిస్ అని ఇచ్చింది. నువ్వు డబ్బులు అడిగితే కోర్టు ఆ మాట చెప్పేది కదా. దానికి సంబంధించి ఒక ఆర్టికల్ రాశారు, బురద రాజకీయం అదే ఇంతకన్నా చెత్త రాజకీయాలు ఉంటాయా? పత్రికని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి ఇంత దారుణంగా ప్రజలు చచ్చినా పర్వాలేదు, నా ఆదాయం మాత్రం పోకూడదనే ధోరణిలో ఆయన వ్యవహరిస్తారు. ఒక పక్కన మార్గదర్శి చెట్స్ సపోర్ట్ చేస్తాడు, వాళ్ళు ఎన్ని అక్రమాలు చేసినా ఎంతమంది దోచుకున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తాడు కేసులు లేకుండా. ఇక్కడ రాధాకృష్ణ గారు ఆయన వల్ల కేవలం ఆయన పవర్ ప్లాంట్ వల్ల జనం చచ్చిపోయినా, జనం లక్షలాది మంది ఇబ్బంది పడ్డా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు గారికి ప్రయోజనం ఉంది కాబట్టి ఆయన ప్రయోజనాలు కాపాడుతారు, ఆయన మీద కేసు పెట్టాడు, ఆయన పవర్ ప్లాంట్ తీసేది. ఇది జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు క్యాన్సిల్ స్టే తీసుకొచ్చింది నువ్వు. జగన్మోహన్ రెడ్డి పనులు చేయలేదు, అందువల్ల ఇదంతా వరద వచ్చిందని చెప్పడం, ఆక్రమణలు వచ్చినాయి దానివల్ల వరద వచ్చిందని చెప్పడం, ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొక మాట చెప్తాను, రాధాకృష్ణ పవర్ ప్లాంట్ వల్ల వరదలు రావడమే కాదు, ఇంకొక సమస్య కూడా ఏమైందంటే బీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ గారు ఒక లెటర్ రాశారు అప్పట్లో, డేట్ అనేది తర్వాత ఏమని రాశారు, రాధాకృష్ణ పవర్ ప్లాంట్ వల్ల ఆయన పవర్ ప్లాంట్లో 2.59 మెగావాట్స్ ఉత్పత్తి జరిగితే బీటీపీఎస్లో 1.5 మెగావాట్ ఉత్పత్తి పడిపోతుంది. ఎందుకండి? ఈ నీళ్ళు అడగలేదు కదా, ఓకే ఓకే, దాన్ని తగ్గట్టుగా తగ్గించుకోవాలి. దీనివల్ల బీటీపీఎస్కి ఎంత నష్టం వస్తుంది అంటే ఈయన కట్టింది హాట్ వాటర్ కదా, లోపలికి వెళ్ళిన తర్వాత ఈయన కోసం అక్కడి నుంచి లోపల కృష్ణానదిలోకి వెళ్ళాలిగా, లేకపోతే అక్కడ రోజులు పోతాయి కదా బీటీపీఎస్లో. ఓకే ఓకే, దీనివల్ల ఏమవుతుంది, 2.59 మెగావాట్ ప్రొడక్షన్ కనుక రాధాకృష్ణ పవర్ ప్లాంట్లో జరిగితే 1.5 మెగావాట్ వాళ్ళకి నష్టం వస్తుంది. అంటే మీరు 2 లక్షల లాభం రాధాకృష్ణకు వస్తే ₹1,00,000 నష్టం వీటీపీఎస్. ఎందుకు వీటీపీఎస్కి వస్తుంది? వీటీపీఎస్ కూడా 1.59 కోసం మీకు వాళ్ళేం ఖర్చు తగ్గదు, ప్రొడక్షన్కి కావాల్సిన అన్ని పనులు చేయాల్సిందే, ఓన్లీ థింగ్ ప్రొడక్షన్ తగ్గుతుంది, ఆ మేరకు వాళ్ళకి వచ్చే ఆదాయం పడుతుంది. అందువల్ల రాధాకృష్ణ 2 లక్షల లాభం అయితే వీటీపీఎస్ 1,00,000 లాభం. ఇన్ని సంవత్సరాల మీద మీరు లెక్కేసుకోండి, రోజుకు ₹1,00,000 అంటే ఎంత వస్తుంది, ఎంత నష్టం జరుగుతుంది వీటీపీఎస్, ఎన్ని కోట్ల రూపాయలు. ఇది ఎవరు బయట వాళ్ళు చెప్పింది కదా, నేను చెప్పేది కదా, వీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ రాసిన లెటర్ ఉంది. అంటే వీటీ గవర్నమెంట్కి లాస్, ఇటు ప్రజలకి నష్టం. ఇన్ని తప్పులు చేస్తూ రాధాకృష్ణ కాకమ్మ కథలు అన్నీ చెప్తాడు. ఆయన పత్రికని అడ్డం పెట్టుకుని దాంట్లో బురద రాజకీయాలు, బుద్ధున్నోడు ఎవడన్నా జర్నలిస్టు ఒక ప్రభుత్వ అధినేత ఒక నిర్ణయం తీసుకుంటే ఏ ముహూర్తాన్ని పుట్టాడో ఈ జగన్మోహన్ రెడ్డి, మన కర్మ ఏంటి భాష అంటే, నీ వల్ల నువ్వు చేసిన తప్పు ఎత్తి చూపితే ముహూర్తాలు కర్మ ఇవన్నీ గుర్తొస్తాయా? ఇది రెండో ఆస్పెక్ట్. సో మొత్తం మీద ఇప్పుడు రెండు అంశాలు ముందుకు వచ్చినాయి. ఈ వరద ఆగిపోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు సిసోడియా గారు 35,000 క్యూసెక్లు వచ్చింది వరద అన్నాడు, రాజశేఖర రెడ్డి గారు 37,550 క్యూసెక్లు డిశ్చార్జ్ కెపాసిటీ పెంచాలన్నాడు. సరిపోతుంది కదా? లేదు చాలనుకుంటారా, ఇంకో 5,000 క్యూసెక్లు పెంచండి, చేయండి. అక్కడే చేస్తే సరిపోతుంది కదా. ఆయన రాధాకృష్ణ స్టే తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చేయలేదు అంటాడు. స్టే అంటే అర్థం ఏంటి? ఉండాలి కదా, పనులు చేయకూడదు కదా, బట్ పనులు చేయలేదు అంటాడు. చంద్రబాబు నాయుడు అసలు మాట్లాడు, పవర్ ప్లాంట్ గురించే మాట్లాడు. అంటే విజయవాసిగా ఒక 4 దశాబ్దాలు 5 దశాబ్దాలు ఉంటున్నారు, ఇప్పుడు కూడా ఇటువంటి వరదలు లేవు అని అంటున్నారు. అది అబద్ధం. 98లో నేను 2008లో నేను చెప్తున్నాను, రాజశేఖర గారు ఉన్నప్పుడు వరద వచ్చింది, హైదరాబాద్ ట్రాఫిక్ కూడా అయిపోయింది, వరదంతా చూడటానికి సింగనగర్ వెళ్ళి తిరిగాడు ఆయన.
వాడు మిత్రా కమిటీ వాడు చర్యలు తీసుకోకపోతే సత్యనారాయణపురం వచ్చే బుడవేరు వరద సింగరేణి పరిమితి ఎందుకైంది? ఆ రోజు చర్యలు తీసుకోబట్టే కదా. 64 అనుకుంటా సత్యనారాయణపురం కూడా గతంలో ఎప్పుడు ఇన్ని సాగులు లేవు అనమాట. ఇంతమంది చనిపోయిన సందర్భం సాగు లేవు. అసలు ప్రభుత్వం చెప్పేది కానీ రాధాకృష్ణ చెప్పేది కానీ పచ్చి అబద్ధాలు. ఒక్క రాధాకృష్ణ పవర్ ప్లాంట్ సేవ్ చేయడం కోసం పత్రికలు, తెలుగుదేశం అధినేతలు, తెలుగుదేశం నాయకులు, ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు అందరూ కలిసి అబద్ధాలను ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ముద్దాయని చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఆక్రమణ విషయానికి వస్తాను. బుడవేరులో ఆక్రమణలో దాంట్లో అన్ని పార్టీలకి భాగస్వామ్యం ఉంది. తెలుగుదేశం వాళ్ళు ఏదో చాలా పరిశుద్ధమైన వాళ్ళు అని చెప్పడం మాత్రం చాలా పొరపాటు. ఎక్కువ వామపక్షాలలో వచ్చింది. ఎవరైనా కానివ్వండి, వామపక్షాలే కాదు, అందరూ ఉన్నారు. నేను ఇంకో మాట చెప్తాను. ఏవిఎస్ రెడ్డి గారు కలెక్టర్గా ఉండగా విజయవాడ కొండల మీద ఇల్లు కట్టొద్దు, దాన్ని నిరుత్సాహపడుతుంది. కారణం ఏంటంటే హైదరాబాద్ కొండలు మొత్తం రాయి ఉంది కాబట్టి జారిపడదు. విజయవాడ కొండలు రాయికి మధ్యలో మట్టి ఉంటుంది. పడిపోయింది. వర్షం వస్తే ఆ మట్టి కడిగి రాళ్ళు పక్కన మీద పడతాయి. అందువల్ల ఇల్లు కట్టడానికి ఇది కరెక్ట్ ప్లేస్ కాదు, కట్టనివ్వకండి, నిరుత్సాహపరచండి అని ఆ రోజు ఏవిఎస్ గారు చెప్పారు. ఏ రాజకీయ నాయకుడు అన్నాడు? వినకపోగా కాలువగట్టు, కొండలు, కృష్ణానది, బుడమేరు అన్ని ఆక్రమణలే కదా. వీటన్నింటి చోట్ల తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, కమ్యూనిస్ట్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? రోడ్లు వేసారా? వాటర్ పైపులు కొండల మీద పోస్టర్లు వేసారా? ఇంటి పనులు వేసారా? కరెంట్ ఇచ్చారా? ఏ ప్రభుత్వం చేసింది? చేశారు కదా. మరి ఆక్రమణదారులకు ఎందుకు ఇచ్చారు? ఇది వదిలేసి సరే, ఇప్పుడు ఆయన 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆక్రమణలు తొలగించడం. ఆక్రమణలు తొలగించడం అయితే బుడమేరు రిటైనింగ్ వాళ్ళు కడతాను, కృష్ణానది కట్టినట్టుగా అని ఒక డిస్కషన్ జరిగింది ప్రభుత్వంలో. రిటైనింగ్ వాళ్ళు కడితే ఎక్కడి వరకు కడతారు? విజయవాడ సరిహద్దుల వరకు కడతారు, సింగనగర్, రామపూర్ అంతవరకు కడతారు. బుడమేరు 70 కిలోమీటర్లు ప్రవహిస్తుంది ఇది కుల్లేరులో కలవడానికి. మరి 70 కిలోమీటర్ల పొడవు ఉన్న గ్రామాల పరిస్థితి ఏంటి? అంటే వాడు మునిగిపోయిన పర్లేదా? అసలు కొల్లేరులో ముంపు వస్తుంది వరద ఉన్న, దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు? కొల్లేరులో జరిగిన ఆక్రమణలు ఎప్పుడు జరగదు. రాజశేఖర రెడ్డి గారు కొల్లేరులో 3వ కాంటూర్ వరకు ఉన్న ఆక్రమణలన్నీ కొట్టేయమన్నాడు, చెరువులన్నీ ధ్వంసం చేయమన్నాడు. అది కూడా బిగినైంది. దాన్ని స్టే పట్టుకొచ్చారు, దాన్ని అడ్డుకున్నారు పొలిటికల్గా. ఇప్పుడు ఎంతవరకు వెళ్ళింది? 6వ కాంటూర్ వరకు ఆక్రమణ, మొత్తం 10 కాంటూర్లు. ఏం చేస్తారు దాన్ని? పైగా కొల్లేరులో రోడ్డు కూడా వేశారు, కొల్లేరు కూడా వరకు. మరి ఆ ఆక్రమణలు తీసేయకుండా సముద్రంలోకి ఫ్రీగా నీళ్లు వెళ్ళడానికి అవకాశం లేకుండా కొల్లేరును అలాగే వచ్చే ఆక్రమణలో బుడమేరు విజయవాడ గోడలకు సరిపోద్దా? మరి 70 కిలోమీటర్ల పొడవునా ఉన్నటువంటి ప్రజలు మునిగిపోయిన పర్వాలేదా గ్రామాలు? అందువల్ల అది పరిష్కారం కాదు కదా. మరి రెండో పరిష్కారం ఏంటి? ఆక్రమణ తొలగింపు. నేను మొదటి పరిష్కారం ఒకటి చెప్పాను, పవర్ ప్లాంట్ తీసేసి కృష్ణానదిలోకి నీళ్ళు వెళ్ళేట్టుగా చేయడం, అక్కడ విసర్జన చేయడం. అది ప్రధానమైన పరిష్కార మార్గం. రెండోది బుడమేరులో ఆక్రమణ తీసేయాలంటే మరి కృష్ణానదిలో ఆక్రమణ సంగతి ఏంటి? కృష్ణాలంకలో పేదవాళ్ళు గుడిసెలేసుకుంటే తప్పు అంటావు. మరి కృష్ణానదిలో చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్నటువంటి ఇంటి దగ్గర నుంచి దాదాపు 40 మంది పైగా బిల్డింగ్లు కట్టుకుని ఉన్నారు కదా. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని తీసేయడానికి ప్రయత్నం చేస్తే ముందు నీ ఇంటి దగ్గర మొదలు పెడితే ప్రజావేదిక దగ్గర కోర్టుకి స్టే తెచ్చారు కదా. నువ్వు ఆక్రమణకు వ్యతిరేకమైతే ఆ స్టేని తీసేయాలని చెప్పేసి నువ్వు కోర్టు పిటిషన్ దిగేదా? లాస్ట్ మంత్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి యువతల ఇస్కాన్ వాళ్ళ బిల్డింగ్ ఉంది, అక్కడ కృష్ణ దేవాలయం కట్టడానికి నువ్వే శంకుస్థాపన చేసావు కదా. ఎట్లా చేస్తావు? ఒక ముఖ్యమంత్రిగా ఉండి దానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ గారు కూడా వస్తాడు.
ఉమ్. వచ్చి ఆయన ఉపన్యాసం చెబుతాడు. గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలకు కూడా కట్టినవ్వలేదు అని ఉపన్యాసం చెప్పాడు. ఉమ్. బీజేపీ నాయకుడు అమిత్ షా గారు అనుకుంటా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు ఇంటికి అవతల గంగరాజు గారు స్థానంలో అవసరం. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. ఉమ్. ఆ తర్వాత ఆయన ఈ సమాచారం పార్టీ వాళ్ళు చెప్పారు, అది కృష్ణానది గర్భం ఆక్రమణ కట్టకూడదని. వాళ్ళు విడుదల చేసుకున్నారు కదా నిర్ణయం. దాపైపోయారు. ఆ మాత్రం ఇంకా ఆలోచన మీకు ఎందుకు లేదు? ఇస్కాన్ టెంపుల్ వాళ్ళకి శంకుస్థాపన చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన మాడితే ఆయన క్రిస్టియన్ అంటారా? అందువల్ల ఆక్రమణ అనేది బుడవేరులో తీసేస్తే కృష్ణానదిలో కూడా తీసేయాలి. కృష్ణానది ప్రవాహ మార్గం ఎంతైతే వెడల్పుందో ఆ వెడల్పు తగ్గిపోతుంది. నీకు గుర్తుంటే నేను ఒక మాట చెప్తాను. 2018 వరకు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణానదిలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సమీపంలో నది మధ్యలో ఫ్లోటింగ్ రెస్టారెంట్లు పెట్టడానికి ప్రయత్నం జరిగిందా లేదా? టూరిజం కింద ప్రపోజల్ పెట్టారు కదా. తప్పు కాదు, మధ్యలో పిల్లర్స్ చేయడం కోసం ప్లాన్ కూడా చేశారు. అది అల్లరి అయ్యేటప్పటికి డ్రాప్ అయ్యారు. ఫైనల్ గా చెప్పండి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ లో నెక్లెస్ రోడ్డు కట్టింది ఎవరు? ఆ నెక్లెస్ రోడ్డు కట్టడమే కాకుండా ఆ రోడ్లో హుస్సేన్ సాగర్ లోనే రెస్టారెంట్లకి వైసీపీ ప్రభాకర్ రెడ్డి గారికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? రెస్టారెంట్లకి చంద్రబాబు నాయుడు గారు కాదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రక్షాళన చేస్తున్నారు కదా. ఆయన ఎక్కడ చేస్తాడు? ఆయన వల్ల అవుతుందా? ఆయన నిన్న ఎప్పుడైతే హైడ్రా కమిషనర్ ఆయన రంగనాథ్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, నివాసం ఉంటున్న ఇళ్ల జోలికి వెళ్ళాలి ఎప్పుడైతే అన్నాడు, అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి గారు తమ్ముడు అన్నం నివాసం ఉంటున్నాడు ఇంట్లో కాబట్టి అది బాగపడరు. అర్థమైపోయింది. ఒక పక్కదారి పట్టిస్తున్నారు దాన్ని అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు తెలుగుదేశం హైదరాబాద్లో గండిపేటలో తెలుగుదేశం ఆఫీస్ ఉంది, అది కూడా ఆక్రమణ చెరువు గండిపేట చెరువులో ఉందట. మరి దాన్ని మొదలుపడతారా? ఎన్టీఆర్ ఘాటు చెరువులో ఉందన్నారు హుస్సేన్ సాగర్, అది మొదలుపడతారా? అది కదా చంద్రబాబు నాయుడు గారు లోగ చేసింది. లోగడ ఆయన ఎఫెక్ట్స్గా రూల్స్ ప్రకారం చేస్తుంటే ఇప్పుడు అది మాట్లాడచ్చు. ఇప్పుడు ఏదో ఒక పార్టీ వైసీపీ పార్టీ ఆక్రమణ చేసింది, వైసీపీ ఒకటే పాపం విజయవాడలో, ఏ పార్టీ చేయలేదు చెప్పమండి. అన్ని పార్టీలు ఆ పాపంలో భాగం ఉంది. ఇంకొక మాట చెప్తాను. వసంత కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు మైలవరం, ఆయన నిన్న ఒక ప్రకటన చేశారు. నేను వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనే ఈ గొడవ రాజకీకరణకు శంకుస్థాపన చేశాను. చంద్రబాబు నాయుడు గారిని ఎదిరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, క్యాన్సిల్ చేశాడు. అందులో ఈ పాపంలో నాది కూడా భాగం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి తప్పు చేశాడు అని చెప్పేసి అన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదు? ఎందుకు ప్రశ్న చేయవు? జగన్మోహన్ రెడ్డి గారు పనులు చేయకపోవడం కారణం రాధాకృష్ణ స్టే తీసుకురావడం, అది చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పడం. చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఏమైనా చేయకపోతే దాని గురించి మాట్లాడడం. అలా దీనికి ప్రధానమైన పరిష్కారం రాజశేఖర్ గారు చెప్పింది ఆ కృష్ణానదిలోకి మళ్లించడం. రెండవ పరిష్కారం ఆక్రమణ గొడవేరుతో పాటు కృష్ణానదిలో కూడా తీసేయటం. అప్పుడు కొంచెం సేఫ్ ఉంటుంది ఈ ప్రాంతాలకు. ఇది సాధ్యం కాదు. నీకు రెగ్యులర్ కోర్సుని ఎప్పుడైతే మీరు ఏలూరు కాలువ, రవేష్ కాలువ, మీకు బాంద్రా కాలువ 3 ఉన్నాయి విజయవాడలో. నేను చూపిస్తాను. మరి రాఘవ పార్క్ దగ్గర ఉన్నటువంటి కాలువలో బీజేపీ నాయకుడు గంగరాజు గారు పిల్లర్స్ వేసి ఆయన హోటల్ కట్టాడు కదా. తెలుగుదేశం హయాంలో ఇరిగేషన్ అనుమతి ఇచ్చింది కదా. అనుమతి ఎట్లా ఇచ్చారు? కాలువలో ఇస్తారా? పోకూడదు కదా. ఫ్లో వెళ్ళటానికి అడ్డే కదా, అది ఎట్లా ఇచ్చారు? అంటే మున్సిపల్ గెస్ట్ హౌస్ ఉంది, నిర్మల భవన్ ఉంది, పార్కులు ఉన్నాయి. అది కాదు నేను చెప్పేది. అది కాలువ కట్టం. మీరు వెనక వైపుకి వెళ్ళండి. రాఘవ పార్క్ వంతెన మించి నిలబడి చూడండి. వెనక వైపు పిల్లర్స్ చేసి కట్టాడు. అది అప్పుడు నేను అనుమతి బాబు గారు ఇచ్చారు. దేవినేని ఉమామహేశ్వరరావు ఇరిగేషన్ మినిస్టర్ కూడా జరిగింది. తెలియదు మీకు? దేవినేని ఉమామహేశ్వరరావు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఆయన పడవేసి మీడియా వాళ్ళని తీసుకెళ్లి
ఇవన్నీ ఆక్రమణలు కొట్టేస్తాం అన్నాడు చంద్రబాబు రెడ్డి దగ్గర నుంచి చివరి వరకు. అందువల్ల వాళ్ళు చేసిన తప్పులు ఎన్ని ఉన్నాయో అవి కూడా తీసుకోవాలి పరిగణలోకి. మీరు ఆక్రమణ తొలగింపు అనేది ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే సరే, మీరు పార్టీ మేనిఫెస్టోయే కాపీ అనుకోండి, కర్ణాటక తెలంగాణ అన్ని కాపీ చేశారు. ఇప్పుడు హైడ్రా కూడా తెలంగాణ నుంచి కాపీ చేసి చేస్తారంటారు, చేయండి. కానీ విధానపరమైన నిర్ణయం అనేది పక్షపాతం లేకుండా చేయదలుచుకుంటే అంటే అందరికీ ఒకే న్యాయం. కృష్ణా నదిలోను ఇప్పుడు బుడమేరులో కూడా ఆక్రమణలు, అట్లాగే ఏలూరు బందరు రవేస్కరలో కూడా ఉన్న ఆక్రమణలు కూడా తొలగించాలి. దీనికి ఒకే రకమైన నిర్ణయం తీసుకుని ఒకే రకమైన విధి విధానాలు ఖరారు చేసి అమలు చేస్తేనే దానికి ప్రయోజనం ఉంటుంది తప్ప రాజకీయ దృష్టితో ఫలానా బిల్డింగ్ అక్కడ కొట్టేద్దాం ఇలాంటి నిర్ణయాలు చేస్తే అది పరిష్కారం కాదు. మీ రాజకీయ ప్రయోజనాలు బయటపడతాయి తప్ప మరొకటి కాదు. థ్యాంక్ యూ.